ఢిల్లీలో కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల దృష్ట్యా రెండు సభలు సజావుగా సాగేలా అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో జరిగే భేటీలో ప్రధాన పార్టీల ఫ్లోర్ లీడర్లు పాల్గొననున్నారు. ఆగస్టు 13 వరకు కొనసాగనున్న ఈ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు మధ్య తీవ్రస్థాయి వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు ఈ సమావేశాన్ని వేదికగా చేసుకుని కీలక అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు సమాయత్తమవుతున్నాయి. ఈసారి వర్షాకాల సమావేశాల్లో జాతీయ స్థాయి వివాదాలు సభను కుదిపేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించేందుకు కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు వ్యూహరచన చేశాయి. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్లో సైనికుల ప్రాణ నష్టంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్న కాంగ్రెస్ ఆయనపై ఇప్పటికే సభా హక్కుల ఉల్లంఘన నోటీసును కూడా ఇచ్చింది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వైశాలిలో నేడు జరుగుతున్నటువంటి విపక్ష సమావేశానికి సంబంధించి పార్టీలన్నీ కూడా ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. ప్రధానంగా రానున్న పార్లమెంట్ సమావేశాల్లో, వర్షాకాలపు సమావేశాలలో పార్టీలకు ఎటువంటి ప్రశ్నలు సంధిస్తారు, వాటిపై ఎటువంటి ఇది రాజకీయ పార్టీల సహకారాన్ని కేంద్రం కోరుతున్న నేపథ్యంలో ముఖ్యంగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి నీట్ పేపర్ల లీకేజ్ అలానే విద్యార్థుల యొక్క సమస్యలను వీటన్నిటిపై కూడా ప్రధానంగా సిద్ధమవుతున్నటువంటి నేడు ఢిల్లీలో జరగనున్నటువంటి అఖిలపక్ష సమావేశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ భూమిక పార్టీతో అఖిలపక్షంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నేతలు కూడా ఏ విధంగా మమైకమవుతారు, వెళ్తారు ఏంటి కూడా చూడాల్సిన. పేపర్ లీకు, ఆపరేషన్ సింధూర్ పై ప్రతిపక్షాల ఫోకస్ అంటే పక్ష పార్టీలు కేంద్రాన్ని నిలదీయటానికి వ్యూహం సిద్ధం చేస్తున్నాయి. అందులో ప్రధాన భూమిక కాంగ్రెస్ పార్టీ వ్యూహం సిద్ధం చేసుకోవడం జరిగింది. అంటే ముఖ్యంగా చూస్తే నేడు జరుగుతున్నటువంటి ఈ వ్యవహారాలు ఉన్నాయో వీటన్నిటిపైన కూడా చాలా క్లియర్ గా మాట్లాడి వాటి మీద రేపటి నుంచి జరగనున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడాలనే విషయాలపైన చర్చించడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అంటే అఖిలపక్ష భేటీలో ఎటువంటి విషయాల మీద ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తారు ఏంటి అనే దానిపై కూడా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ఈ విషయాలన్నిటిపై చూసుకున్నట్లయితే గనక కేంద్రాన్ని నిలదీయటానికి కాంగ్రెస్ ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తుందని కూడా చెప్పవచ్చు. ఆ విధంగానే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే గనక అఖిలపక్షంలో ఉన్నటువంటి పార్టీ కూడా ఆ విధంగా ముందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.